ప్రతి మగవాడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు. మోసం చేసిన స్త్రీ దగ్గరికి మరలా తిరిగి వెళ్ళొద్దు. మోసపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులకైనా, బంధువులకైనా, పెద్దవారికైనా లేచి నిలబడి ఆహ్వానం పలకాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇతరులను ఆకట్టుకోవడానికి మన డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మంచిగా డెవలప్ చెందాలని, అభివృద్ధి చెందాలన్న కోరిక మనకు ఉండాలి, ఆగిపోకూడదు. మనకంటే చిన్నవారిని, అంటే పేదలైన వారు, బీదలైన వారు ఉంటారు. వారి పట్ల దయా కనికరం కలిగి మనకున్న దాంట్లో సహాయం చేసే విధంగా ఉండాలి. అలాగే పెద్దలను కూడా మనం గౌరవించాలి, వినయ విధేయతలు కలిగి మనం ఉండాలి. ఇతరులతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని మనం అనుకోవాలి. కానీ అటు సైడ్ నుంచి కూడా బలమైన, అంతే తీవ్రత కలిగిన వ్యక్తులైతేనే మనము రిలేషన్షిప్ కలుపుకోవాలి, మంచిగా వారితో ఉండాలి. ఆహ్వానం లేని చోటికి మనం వెళ్ళకపోవటమే మంచిది, గుర్తుపెట్టుకోండి. వారానికి 4 సార్లు ఎక్సర్సైజులు చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తగినన్ని నీళ్లు తాగండి ప్రతిరోజు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. ఆరోగ్యానికి మంచిది, బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఎలాంటి సందర్భమైనా, ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నా మంచి దుస్తులు ధరించి వెళ్ళండి. తగుమాత్రపువే, ఖరీదేం అవసరం లేదు. మంచిగా, నీట్గా, శుభ్రంగా ఉండేవి ఏవైనా మనము వేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడికి ఒక విషయం, ఖరీదైన పట్టు వస్త్రాల కంటే కాటన్ది 100 రూపాయల చొక్కా అయినా, 100 రూపాయల ప్యాంట్ అయినా, లేడీస్ అయినా చీర అయినా గంజి పెట్టి ఇస్త్రీ చేస్తే 10,000 రూపాయల పట్టు చీర కూడా, 10,000 రూపాయల డ్రెస్సు, సూటు బుట్టు కూడా పనికిరాదు. ముందు ఎవరైనా మాట్లాడేది, చెప్పేది మనం జాగ్రత్తగా వింటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వివేకాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివితేటల్ని ఇస్తుంది. తర్వాత మనము గమనించి ఇతరులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. దిక్కులు చూడకూడదు, నేల చూడకూడదు, ప్రక్క చూపులు చూడకూడదు. కాన్ఫిడెంట్గా కళ్ళలోకి చూసి మాత్రమే మాట్లాడాలి. నేను ఇప్పటికీ కళ్ళలోకి చూసే మాట్లాడతాను. కానీ తెలియని వాళ్ళు తప్పుగా మనల్ని అనుకుంటారు, అర్థం చేసుకుంటారు. కానీ కళ్ళలోకి చూసి మాట్లాడే వాళ్ళు నిజాయితీ పరులు, యథార్థవర్తనులు. గుర్తుపెట్టుకోండి. మీరు సైకాలజీ ఎక్కడైనా తిరగవేయండి, మీకు సైకాలజీ అదే నేర్పిస్తుంది. డబ్బుదేముంది, ఈరోజు సంపాదించవచ్చు, ఉండొచ్చు, రేపు అది మన దగ్గర ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సంపాదించే టైంలో సంపాదించాలి, అయితే జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త లేకపోతే మన దగ్గర డబ్బులు ఉండవు. జాగ్రత్త కలిగి ఉంటేనే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు, కనికరిస్తాడు. ఆ జాగ్రత్త లేకపోతే ఉన్నది కూడా తీసివేయబడుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి ప్రతి విషయంలో, ఉన్న దాంట్లో.